నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. 2019లో సైకిల్ను తుక్కు కింద తొక్కేసిన మళ్లీ అదే సైకిల్ను రిపేర్ చేసి శతాబ్ది ఎక్స్ప్రెస్ లా నడుపుతారని ఎలక్షన్ ఫైట్ కు సిద్ధమవుతున్నారు చంద్రబాబు. సపోర్ట్ గా మరో 2 పార్టీలను కూడా సెటప్ చేసుకున్నారు. కాకపోతే ఇన్నాళ్ళు పార్టీ జెండా మోసిన వాళ్లను మాత్రం కరివేపాకులా తీసిపారేస్తున్నారు. అలాంటి వారిలో సతీష్ రెడ్డి మెయిన్ క్యాండిడేట్. అసలు సతీష్ పొలిటికల్ హిస్టరీనే గ్రేట్. అంత లీడర్ను బాబు అస్సలు పట్టించుకోవడం లేదు. అందుకే గతాన్ని తవ్వకుండా మనిషిలోని గొప్పతనాన్ని చూసిన జగన్ సతీష్ రెడ్డిని ఆదరించారు. ఇంతకీ ఎవరి సతీష్ రెడ్డి? ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి. పులివెందుల పులి వైఎస్ఆర్ పైనే 4 సార్లు, పులిపేట జగన్ పై ఒకసారి పోటీ చేసిన టీడీపీ నేత సైకిల్ పార్టీ కోసం దశాబ్దాల పాటు మనసు పెట్టి పనిచేశారు. వైఎస్ఆర్ అడ్డాలోనే టీడీపీ జెండా పట్టుకుని నిలబడ్డాడు. ఓడిపోతున్నా వెనక్కి తగ్గకుండా పార్టీ కోసం అన్ని తానై ముందడుగు వేశాడు. కానీ అవకాశవాద రాజకీయాలకు పెట్టింది పేరైన టీడీపీలో సతీష్ రెడ్డి కరివేపాకు అయ్యాడు. ఏళ్ల తరబడి పార్టీ కోసం వాడుకున్న చంద్రబాబు ఇప్పుడు ఆయన్ను గాలికొదిలేశారు. పార్టీ అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో రాజకీయ పోరాటం చేసిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వెన్నుపోటు రాజకీయాలకు తెరతీశారు. ఫలితంగా సతీష్ కుమార్ రెడ్డి సేవలందించిన చోటే చిత్కారాలు చెవిచూశారు. ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఇటీవల గౌరవప్రదమైన ఆహ్వానం లభించడంతో సమాలోచనలో పడ్డారు. ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా పాలుపంచుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. వేంపల్లి నాగిరెడ్డి పేరు చెబితే తెలియని పాతతరం నేతలుండరు. ఆయన రాజకీయ వారసుడిగా ఆ కుటుంబం నుంచి వచ్చిన ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి స్వశక్తితో అంచెలంచెలుగా ఎదిగారు. తెలుగుదేశం పార్టీకి పులివెందుల నియోజకవర్గంలో పెద్ద దిక్కుగా నిలిచి రాజకీయ పోరాటం చేశారు. 1999 నుంచి 2019 వరకు 5 టర్ములు పులివెందుల టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో తలపడ్డారు. ఓడిపోతామని తెలిసినా పోటీ చేస్తూ టీడీపీ పరువు కోసం తాపత్రయపడ్డారు. అయితే ఆయన టీడీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు చీత్కారాలు ఎదుర్కొన్నారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. దీంతో స్వంత పార్టీలో నేతల కుట్రలు, కుతంత్రాలకు విసిగిపోయి క్రియాశీలక రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉన్నారు. సతీష్ కుమార్ రెడ్డి సేవలు వినియోగించుకునేందుకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. అలాగే సముచిత స్థానం కూడా ఇచ్చేందుకు యోచిస్తోంది. ఆ మేరకు కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్లు కె సురేష్ బాబు, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డిలు సతీష్తో చర్చించి పార్టీలో చేరాలని ఆహ్వానించారు. ఈ విషయం తెలుసుకున్న పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి సతీష్ రెడ్డి ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు. బీటెక్ రవి వైఖరి క్షుణ్ణంగా పరిశీలిస్తే సతీష్ కుమార్ రెడ్డి పట్ల చిత్తశుద్ధి, నిబద్ధత ఏమాత్రం లేదనే పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అధికారంలో ఉండగా ప్రాంతం కోసం, ప్రజల కోసం ప్రతినభూని కృష్ణా జలాలు తీసుకొచ్చేందుకు సతీష్ రెడ్డి శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఏదేమైనా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలకం కానున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.